హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నప్పుడు సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ సంబంధించి సైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా మనం ఒక స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే 50 KB నుంచి 100 KB ఉండాలని చెప్తారు. లేదా మీరు ఏదైనా జాబ్ అప్లై చేసినట్టయితే 1 MB నుంచి 2 MB వరకు సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్తారు. ఇలా రిక్వైర్డ్ సైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా రిక్వైర్డ్ సైజ్ ఇచ్చినప్పుడు సో మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా క్యాప్చర్ చేయబడిన లేదా సిస్టమ్ ద్వారా క్యాప్చర్ చేసుకోబడిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్లో ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని అయితే మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణకు సంబంధించి ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ అప్లై చేస్తున్నాం అనుకుంటే సో ఆ యొక్క స్కాలర్షిప్లో వచ్చేసి మనం లాస్ట్ 7 years డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ స్టడీ చేశారు, లేదా మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ స్టడీ చేశారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా మీకు సంబంధించిన పాస్ ఫోటో కావచ్చు, మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ కావచ్చు, మీకు సంబంధించిన బోనఫైడ్ కావచ్చు. అప్లోడ్ చేసేటప్పుడు వాటికి సంబంధించి రిక్వైర్డ్ సైజ్ ఎలా ఇస్తారంటే మనకు 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టయితే అప్లోడ్ చేయమని అయితే వెబ్సైట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు మొబైల్ ద్వారా ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు స్క్రీన్ అనేది కంఫర్ట్గా ఉండాలి అంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా టిక్ మార్క్ చేసుకుంటే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ వెబ్సైట్లో మనం వేటిని చేంజెస్ చేసుకోవచ్చు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్లో మీరు PDF అనేది కంప్రెస్ చేసుకోవచ్చు, అంటే PDF సైజ్ తగ్గించుకోవచ్చు, PDFs మెర్జ్ చేసుకోవచ్చు, PDFని డివైడ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా PDFని మనం స్ప్లిట్ చేయొచ్చు, PDFని క్రాప్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఏ విధంగా రీసైజ్ చేయాలి లేదా తగ్గించాలి అనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి సో ఇక్కడ ఇమేజ్ రీసైజ్ సంబంధించి మనకు ఆప్షన్ ఉంటుంది కంప్రెస్ ఇమేజ్ అని. సో ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అన్నట్టయితే సో మీకు ఏదైతే రిక్వైర్డ్ సైజ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 KB నుంచి మీకు 500 KB మధ్యలో మీ యొక్క ఫైల్ సైజ్ అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటే సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు JPGలోకి కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే JPGకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లికేషన్ చేసేటప్పుడు మన సైజ్ ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవాలని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సమ్ టైమ్స్ మీకు ఏంటి అంటే ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. సో ఇలా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి దాన్ని అయితే రిమూవ్ చేయాలి. అండ్ వన్స్ మనం క్రాస్ మార్క్ పైన రిమూవ్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు డైరెక్ట్గా సెలెక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన సైజెస్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బోనఫైడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో బోనఫైడ్ అనేది మనం సెలెక్ట్ చేసినట్టయితే దాన్ని ఏ విధంగా రీసైజ్ చేయాలనేది తెలుసుకుందాం. సో నా రీసెంట్ ఫోల్డర్లో ఉన్న బోనఫైడ్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో బోనఫైడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని రీసైజ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి బోనఫైడ్ అనుకుందాం. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క బోనఫైడ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ బోనఫైడ్ ఇది. సో మీరు ఈ బోనఫైడ్ అనేది నార్మల్గా మనకి ఎంత సైజ్ ఉందంటే ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు 194 సైజ్ అయితే ఉంది. లేదా మీకు 1 MB ఉన్నా సరే సో ఈ విధంగా మీకు ఎంత సైజ్ ఉంది అనేది పైన చూపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఏం చేయాలనుకుంటున్నాం, దీని సైజ్ అనేది రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి సో ఇక్కడ మీకు బార్ చూడొచ్చు. మీకు ఈ బార్ అనేది మనం పెంచినట్లయితే కాంప్రెస్ అనేది సైజ్ తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు 28 KBలో కన్వర్ట్ కావడం చూడొచ్చు. యాక్చువల్ ఫైల్ సైజ్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే సో యాజ్ పర్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మనకు ఫైల్ సైజ్ అనేది పైన సో మనకు 194 ఉంది. దాన్ని నేను ఈ విధంగా 92%కి రెడ్యూస్ చేసినట్లయితే నాకు 28 KB వచ్చింది. కానీ మనం ఆన్లైన్ అప్లికేషన్ పర్పస్లో నాకు ఎంత కావాలి సైజ్ అంటే నాకు 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. దట్ ఈస్ 70 KB కానీ 80 KB కానీ ఉండేటట్టు చూసుకోవాలి. సో అలా చూసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ మనం ఇలా స్క్రోల్ చేసి దీన్ని కొంచెం తగ్గించాలి. 90% ఏదైతే ఉందో ఇది 80% తీసుకురావాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం కంప్రెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంప్రెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దాని సైజ్ అనేది రెడ్యూస్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 49కి వచ్చింది. అంటే 194 ఉన్న సైజు అదే క్లారిటీ తోటి మనకు 49కి రావడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి. సో నేను 70 అయితే ట్రై చేస్తున్నాను. 70% ట్రై చేస్తే నాకు ఇక్కడ 56 ఉంది. లేదు సార్ నేను ఒకసారి మనము 80% ఉండొచ్చు కదా అంటే 80% కూడా ఈ విధంగా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు 69 అయింది. సో ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దీని యొక్క సైజ్ అనేది మనకు చూపిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో పిక్ అనేది. సో మీకు ఇలా క్లియర్గా ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ దీని సైజ్ నేను చూపిస్తాను. వెయిట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను అప్లోడ్ చేయకముందుకు ఉన్న ఇమేజ్ యొక్క సైజు. దీని సైజ్ తెలుసుకోవడం కోసం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్లో వచ్చేసి దీని టోటల్ సైజ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ 199 అయితే ఉంది. అండ్ ప్రజెంట్ నేను కన్వర్ట్ చేసుకున్న ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. సో ఏదైతే మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసామో అది
ఎస్ మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ చూసినట్టయితే నేను కంప్రెస్ చేసిన తర్వాత దీని యొక్క సైజ్ అనేది మనకి ఎంత రావడం జరిగిందంటే 77 కేబీకి అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు 1 MB ఉన్న ఫైల్ కానీ అండ్ 300 KB ఉన్న ఫైల్ కానీ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫాస్ట్ ఫోటో అనుకోండి, సో మీరు ఈ యొక్క ఆన్లైన్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఫాస్ట్ ఫోటో అనేది ఎలా ఉండాలంటే 20 KB నుంచి 30 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను పాస్ ఫోటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను, వెయిట్ ఫర్ దట్. అండ్ ఇది వచ్చేసి నా యొక్క పాస్ ఫోటో అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎంత సైజ్ ఉందనేది అయితే మనం ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ట్రిపుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. దీని యొక్క సైజ్ వచ్చేసి నాకు 275 KB అయితే ఉంది. ప్రజెంట్ అయితే నాకు ఎంత కేబీలో కావాలి అంటే జస్ట్ ఇది 30 KB బిలో అయితే కావాల్సి ఉంటుంది. 30 KB కంటే తక్కువగా ఉండేటైతే మనం సెట్ చేసుకోవాలి. సో దాన్ని సెట్ చేసుకోవడం కోసం మళ్ళీ నేను ఇప్పుడు ఏదైతే లింక్ ఇచ్చానో ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి మనం దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనకు కూడా ఈ ఫైల్ అనేది డిలీట్ చేయడం కోసం మనకి క్రాస్ సింబల్ అయితే ఉంటుంది, లేదా ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. నేను ఇలా క్రాస్ సింబల్ పైన క్లిక్ చేశాను. అండ్ వన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా యాడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనం ఇప్పుడు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే నాకు ఇక్కడ 275 KB ఉన్న ఫోటో అయితే మీరు చూడొచ్చు. అండ్ దీన్ని నేను 79 KBలోకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ ఏంటంటే అదే క్లారిటీ తోటి మనకు 79 KBకి రావడం జరిగింది. బట్ మనం స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మనకి ఎలా ఉండాలి, సో 20 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ 54% ఉంది కదా, దాన్ని ఇంకా రెడ్యూస్ చేయాలి. 54% అనేది మనం కొంచెం పెంచినట్లయితే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. 77 చేయడం జరిగింది. 77 చేసి కంప్రెస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది కంప్రెస్ అనేది కావడం జరిగింది. ఇప్పుడు 52 కావడం జరిగింది. సో ఇంకా మనం అవసరమైతే సో ఇక్కడ మనకి 98% అనేది మనం కంప్రెస్ చేస్తున్నాము. సో ఇక్కడ 16 KBకి రావడం జరిగింది. సేమ్ క్లారిటీ, మీరు క్లారిటీ చూడొచ్చు. ఫస్ట్ ఎలా అయితే క్లారిటీగా ఉందో అదే క్లారిటీ ఉంది. సో లేదు ఇంకా నాకు 20 అబోవ్ ఉండాలి అనుకుంటే మళ్ళీ మీరు కంప్రెస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా 20 KB రావడం జరుగుతుంది. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సిన సైజ్ ఏంటి, 20 to 30. సో కాబట్టి ఇక్కడ 26 ఉంది, అంటే ఇది ఈజీ యాక్సెప్ట్ చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి, డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీని యొక్క సైజ్ అనేది చూడాలి. అండ్ మళ్ళీ మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి వెళ్ళేసి ఇక్కడ ట్రిపుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్లో తీసుకున్న పిక్ అనేది ఇక్కడ చూసినట్టయితే మనకు 275 KB ఉంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు స్కాన్ చేసిన పిక్ అనేది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ దీని సైజ్ అయితే తగ్గడం జరిగింది. దీని సైజ్ చూద్దాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు 27 KB అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు రిక్వైర్డ్ సైజులోకి అది 1 MB కానీ 2 MB కానీ అక్కడ ఏదైతే సైజ్ ఇచ్చారో ఆ సైజ్కి ఈజీగా మీ మొబైల్ ద్వారా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మొబైల్ ద్వారా మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ ఈజీగా అయితే చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో మెనీ స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది, మొబైల్ ద్వారా మాకు ఇమేజెస్ సెట్ చేసుకోవడం వస్తలేదన్న ఒకసారి చెప్పండి అని. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే సో మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.